నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఉండే పార్టీ, ఆ పార్టీ తన అభిప్రాయం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి ముస్లిం మైనార్టీలు దూరం అవుతున్నారనేది దాని యొక్క సారాంశం. దాన్ని రాష్ట్ర పౌరుడిగా, అలాగే ఒక ముస్లిం వ్యక్తిగా, తెలుగుదేశం కార్యకర్తగా నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కానీ ముస్లింల ఎడల ఎనలేని ప్రేమ చూపెట్టిన పార్టీ నాయకులు ఎవరు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ. ముస్లింలకి అండా తెలుగుదేశం జెండా. ముస్లింలకి అనేక విధాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ మూడు అంశాలే దేనికని వస్తాయి ఒక మనిషికి, ఒక సమాజానికి. సామాజికంగా అంటే సమాజంలో ఈ మతానికి సంబంధించి లేకపోతే ఈ కులానికి సంబంధించి సామాజికంగా ఎటువంటి అవసరాలు ఉన్నాయి, వీళ్ళని ఎలా ఆదుకోవాలనేది పార్టీలు ఆలోచించినప్పుడు ముస్లింలకి అనేక విధంగా సామాజికంగా సంక్షేమ పథకాలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కాడ నుంచి నేటి వరకు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి మోసగాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లిమ్స్కి ఊచకోత కోశాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింని అనగదొక్కాడు. జగన్మోహన్ రెడ్డి ముస్లింల యొక్క సర్వనాశనం చేశాడు. దీనికి కేవలం ఆరోపణలు చేయట్లా, నేను సాక్ష్యాధారాలు చూసుకున్నాం. ఎప్పుడో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళ క్రితం వద్దు, గడిచిన 5 ఏళ్లలో మాకు ఈ రంజాన్ నెల మొదలైంది. రంజాన్ తోఫా లేదు. అలాగే ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదులకి సున్నాలకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, మరమ్మతులకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, మౌజన్ ఇమాములకి డబ్బులు ఇచ్చేవాళ్ళం, ముస్లింల పెళ్లికి డబ్బులు ఇచ్చేవాళ్ళం. అలాగే ముస్లిం సంక్షేమానికి మైనార్టీ కార్పొరేషన్ని దిగ్విజయంగా నడిపాం. అలాగే రాజకీయాల్లో కూడా అనేక అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చి కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిన వ్యక్తులకి, నాయకులకి అవకాశం ఇచ్చింది. ఆ రకంగా ఆర్థికంగా బలోపరిస్తే రాజకీయంగా అప్పల కుబేరుడు బషీరుద్దీన్ బాబు ఖాన్, మీరందరూ హైదరాబాద్ వెళ్తూ ఉంటారు, సికింద్రాబాద్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారేమో పెద్ద పెద్ద హైటెక్ సిటీలో కానీ, సైబరాబాద్లో కానీ 30 అంతస్తులు, 40 అంతస్తులు. కానీ ఇంతకుముందు ట్రైన్ ఎక్కి గోదావరి దిగినా, విశాఖ ఎక్స్ప్రెస్ దిగినా, నాంపల్లి స్టేషన్ బయటికి రాగానే 20 అంతస్తులు, 25 అంతస్తులో ఆ రోజుల్లోనే కట్టిన బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎస్టేట్స్. అలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు హక్కున చేసుకొని నిజామాబాద్లో బోధనలో టికెట్ ఇచ్చి మంత్రిని చేశాడు. మహానీయుడు, మా నాయకుడు. ఒకళ్ళ ఇద్దరా అనేక మందికి రాజకీయ అవకాశాలు ఇచ్చాడు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. అన్ని మతాలు, అన్ని కులాలు సమానం అంటారు. నాలాంటి వాడు ఎమ్మెల్యే అవుతే సామాన్యమైన వ్యక్తులకి కింద స్థాయి నుంచి వచ్చాను, నేను కార్యకర్తల నుంచి వచ్చా, వాళ్ళ బాధలు తెలిసిన వాడిని. నా చేతనైన సాయం దేవుడిచ్చిన నా శక్తి కంటే ఎక్కువ చేస్తా.